సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. ఈ ఛానల్కి ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో బిజినెస్ ఐడియాస్ గురించి కానీ డిజిటల్ మార్కెటింగ్లో నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం ఎలా అని డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కానీ ఏఐ టూల్స్ కానీ ఇలాంటివన్నీ విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వీడియోలో చాలామంది అడిగే క్వశ్చన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అది యూట్యూబ్లో మనది ఎస్ఈఓ ఏ విధంగా చేయాలి, ఎస్ఈఓ అంటే అసలు ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. ఎస్ఈఓ అంటే మనకు అందరికీ తెలిసిందే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏదైతే మనము పర్టికులర్గా ఒక వీడియోని ర్యాంక్ చేయాలి ఇంటర్నెట్లో, అదే విధంగా ఒక యూట్యూబ్లో మన వీడియో ర్యాంక్ అవ్వాలి, ముందుగా ఎవరైనా దాని గురించి సెర్చ్ చేసినప్పుడు, ఆ టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కనిపించాలి అనే దాన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాము. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఎన్నో మెథడ్స్ని ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ ముఖ్యంగా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది కీవర్డ్ రీసెర్చ్ అనమాట. కీవర్డ్ రీసెర్చ్ అంటే మనందరికీ తెలిసిందే. కీవర్డ్స్ అంటే కోర్ కీవర్డ్ అనేది లేనిదే ఎటువంటి ఎస్ఈఓ కూడా పాసిబుల్ కాదని కూడా అందరికీ తెలుసు. అందులోనే ఒక చిన్న విషయం ఏంటంటే, యూట్యూబ్కి వచ్చేంత వరకు చాలామంది మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు, మంచి కాంటెంట్ని చేస్తూ ఉంటారు, దాని మీద చాలా టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ర్యాంక్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అనమాట. ముఖ్యంగా దీంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో యూట్యూబ్ రికమెండేషన్స్లో ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా నుంచి వేరే ఛానల్స్ నుంచి యూట్యూబ్కి రావడం జరుగుతుంది. సజెషన్స్లో యూట్యూబ్లో వీడియో కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ వేరే, కానీ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఎవరైతే సెర్చ్ చేస్తారో అప్పుడు కనిపించడం వేరే. సో దానికి గాను కొన్ని మంచి టిప్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను, చూడండి. సో ఇప్పుడు మనం యూట్యూబ్కి వెళ్తాం కదా, జనరల్గా ఈ పర్టికులర్ యూట్యూబ్కి ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ యూట్యూబ్ ఏ విధంగా మనకి ఈ పర్టికులర్గా మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే యూట్యూబ్కి వెళ్తామండి. ద ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ జనరల్గా నేను డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ సెర్చ్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ సెర్చ్ చేయగానే ఇక్కడ పర్టికులర్గా లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2024, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2024, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ అని ఇలా చాలా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా వస్తుంది. సో ది కీవర్డ్ అనమాట. సో ముఖ్యంగా ఈ కీవర్డ్ మీద మనం ఫస్ట్ ర్యాంక్ అవ్వడానికి మనం వాళ్ళ దగ్గర ఎటువంటి ఆప్టిమైజేషన్ చేసాం. సో చాలామంది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటే చాలా వీడియోసే ఉంటాయి, కాకపోతే సెర్చ్లో ఫస్ట్ రావాలి అని అంటే మనము అబ్జర్వ్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ కీవర్డ్ని మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ట్యాగ్స్ని కానీ ఎటువంటి వర్డ్స్ని డిస్క్రిప్షన్లో పెట్టాలి అనే దగ్గర చాలా ఇంపార్టెంట్. కాబట్టి జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఇన్ని వేస్లో మనము కాంటెంట్లో ఇవన్నీ కూడా కీవర్డ్స్గా మీరు గుర్తించవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు కీవర్డ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు, టాపిక్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్స్. మనం ఎక్కడికో వెళ్ళేసి యూట్యూబ్లో కీవర్డ్ ప్లానర్ని తీసుకొని మనం దానిలో కీవర్డ్ని పెట్టి దాని తర్వాత వచ్చే సజెషన్స్ని చూసి దాని తర్వాత పక్కన ఎంతమంది దీన్ని వ్యూ చేస్తున్నారో అనే ప్రాసెస్ కన్నా కూడా ఈజీగా మనము ఇందులో ఒక విధంగా చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ ఏంటి అని అంటే, మనం కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఆల్ఫాబెట్ మెథడ్. ఆ ఆల్ఫాబెట్ మెథడ్ చెప్పే ముందు నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఏంటి అంటే, ఈ వీడియోస్ ఏవైతే మీకు ర్యాంక్ అవుతున్నాయో ఫస్ట్ 3 వీడియోస్ యొక్క లింక్స్ ఏదైతే ఉంటుందో, టైటిల్ ఏదైతే ఉంటుందో, దయచేసి దీన్ని ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఒక దగ్గర. సో అందులో ఏ విధంగా వాళ్ళు ఈ కీవర్డ్ యూజ్ చేశారని గమనిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎంత బోల్డ్లో యూజ్ చేశారు, ఆ కీవర్డ్ని ఎంత బాగా హైలైట్ చేశారు. చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ వీడియో ర్యాంక్ అవుతుంది, ఇందులో 2 వీక్స్ ఎగో ర్యాంక్ అవుతుంది, ఇందులో వచ్చేసి 7 మంత్స్ ఎగో డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ నేను క్లిక్ చేశాను కదా, ఇక్కడ ఎంత బోల్డ్గా రాశారు చూడండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎంత బోల్డ్గా రాశారు. మళ్ళీ అదే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ అని కూడా రాస్తున్నారు. సో ఈ విధంగా మనము ఒక కీవర్డ్ని ప్లేస్ చేయడం అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఎలా అర్థమవుతుంది, మనకి ఫస్ట్ 3 టైటిల్స్ తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది దీనిలో ఎక్కడ ఆ కీవర్డ్ యూజ్ చేశారు, ఏ విధంగా ఆ టైటిల్ రాశారు అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ మెథడ్లో మీకు వచ్చేసి ఆల్ఫాబెట్ మెథడ్ కన్నా కూడా ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. అదేంటి అంటే హ్యాష్ ట్యాగ్ మెథడ్ ఆర్ స్టార్ మెథడ్ అని చెప్పొచ్చు.
చూడండి ఇప్పుడు నేను స్టార్ అంటే షిఫ్ట్ 8 అనేది ప్రెస్ చేస్తే మీకు డిజిటల్ మార్కెటింగ్ పక్కన షిఫ్ట్ 8 ప్రెస్ చేయగానే స్టార్ పడింది. అంటే నేను మ్యాక్బుక్ యూజ్ చేస్తున్నాను, మీరు అదే షిఫ్ట్ 8 ప్రెస్ చేయండి. చూడండి కింద ఎంత టాపిక్ కనిపిస్తుందో, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ క్యా హై. సో ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట విచ్ ఆర్ ఆస్క్డ్ బై ద పీపుల్ అండ్ ఇట్ ఈస్ ట్రెండింగ్. సో ఈ పర్టికులర్ టాపిక్స్ మీద కూడా మనము కీవర్డ్స్గా మనం తీసుకొని చేయొచ్చు, ఎందుకంటే ఇవి సర్చ్ చేస్తున్నారు జనాలు. వైడ్ సెర్చ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అప్పుడే మనకి రీచ్ అనేది వస్తుంది. సెర్చ్లో మన వీడియో కనిపించాలి అని అంటే ఈ విధంగా సెర్చ్ చేసి ఉన్న టాపిక్స్ మీద కూడా మనం చాలా క్లియర్గా ఈ విధంగా సెర్చ్ చేసిన దాని మీద కూడా మనము చాలా క్లియర్గా ఫస్ట్ కీవర్డ్ ఏదైతే టాపిక్ వైజ్ అనుకుంటామో దాని మీద మీరు కనుక చూసినట్లయితే మళ్ళీ మీకు ఒక 3 టాపిక్స్ వస్తుంది. దాంట్లో మీరు ఈజీగా ఇట్లా ప్రాపర్గా మీరు ఇట్లా కీవర్డ్స్ తీసుకొని చూడండి, అబ్సల్యూట్లీ మీకు అర్థమవుతుంది. స్పాన్సర్డ్ వదిలేసి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే ఏ విధంగా ఆ పర్టికులర్ కీవర్డ్ అనేది ఈ టైటిల్లో యూజ్ చేయబడింది, ఏ విధంగా అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఈజీ మెథడ్ ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు ఆల్ఫాబెట్ మెథడ్, అంటే A to Z ఎన్నో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా. ఏ అని క్లిక్ చేయండి, ఏకి ఎటువంటి సంబంధం ఉన్న కీవర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పాపప్ అయ్యాయి. అదేవిధంగా బి అని క్లిక్ చేయండి, బికి సంబంధించినవన్నీ ఇక్కడ పాపప్ అయ్యాయి. అదేవిధంగా సి అని క్లిక్ చేయండి, సికి సంబంధించినవన్నీ ఇక్కడ అలా మీరు జెడ్ దాకా కూడా క్లిక్ చేస్తే అవన్నీ A to Z జనాలు డిఫరెంట్గా ఏ విధంగా క్లిక్ చేశారు, ఏ విధంగా సెర్చ్ చేశారు అనేది మీకు వితౌట్ కీవర్డ్ ప్లానరే మీకు అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. వాటన్నిటి మీద మీరు టాపిక్స్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, వాటినే యూజ్ చేసుకుంటూ మీరు యూట్యూబ్లో ర్యాంక్ అవ్వచ్చు. యూట్యూబ్లో ర్యాంక్ అయినంత మాత్రాన మనకి వ్యూవర్షిప్ చాలా ఎక్కువ వస్తుందని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ర్యాంక్ అవ్వడం వల్ల వ్యూవర్షిప్ అయితే డెఫినెట్లీ క్లిక్ అయితే ఎక్కువ ఉంటుంది. అదే కాంటెంట్ కనుక అద్భుతంగా ఉంటే వైరల్ అవుతుంది. కాంటెంట్లోనే చాలా చాలా పెద్ద విషయం ఉంది. SEO ఎంత బాగా చేసినా కూడా కాంటెంట్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. సో అర్థమైంది కదండి. ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే కీవర్డ్ రీసెర్చ్ యూట్యూబ్ కోసం ఏ విధంగా చేయాలి అండ్ ఏ విధంగా దీన్ని ర్యాంక్ చేయాలి అని. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.